వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రంలోని 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అనే ప్రోగ్రాము మాదిగ సామాజిక వర్గము నిర్వహిస్తున్నది అని చెప్పేసి వాళ్ళ హక్కుల పోరాటం కోసం ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నిరాకరించడం అనేది జరిగింది. పర్మిషన్ ఇయ్యను అంటుందట. ఆ అంశాలపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేందర్ మాదిగ మనతో ఉన్నారు. చెప్పండి అన్న, ఏంటి మరి ఎట్లా చూస్తున్నారు మీరు ఇప్పుడు? రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇది పిల్లి మొగ్గలు వేయడం మాత్రమే అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఏదో ఈ రకమైనటువంటి చిల్లి కారణాలతో ఉద్యమాన్ని ఆపదాం అనుకోవడం అనేది వాళ్ళ భ్రమలు మాత్రమే అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఈ హైదరాబాద్లో, తెలంగాణలో మాదిగల యొక్క వాయిద్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది తప్ప ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పార్టీకి దగ్గర, ఒక పార్టీకి దూరం అనే ఉద్దేశంగా ఈ ప్రభుత్వం దాన్ని చూడొద్దని చెప్పేసి దీన్ని ఒక పాజిటివ్ ఆలోచన తీసుకొని పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వం కూడా దీనిలో భాగస్వాములో ఈ కార్యక్రమం జరపడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాదిగ సామాజిక వర్గమే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు మాదిగలకు సపోర్ట్ చేయడం అనేది జరిగింది ఈ ఉద్యమంలో. సో ఇప్పుడు మరి అందరూ రెడీ అయిపోయారు. మీ పిలుపు మేరకు 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అంటే ప్రతి గ్రామంలో ప్రతి మాదిగా బిడ్డ డప్పు సంఖ్య వేసుకోవడానికి హైదరాబాద్కు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు 3వ తారీఖు, మరి ఇంకో 4 రోజులు మాత్రమే టైం ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని చూసేది ఏం లేదు, వాళ్ళకు తెలుసు ప్రోగ్రాం జరుగుతుందని, మాకు తెలుసు. ఇది శాంతియుతంగా జరపాలని చెప్పేసి ఆలోచన ప్రభుత్వానికి ఉంటే దీనికి సహకరించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది, పోలీసు యంత్రాంగం మీద ఉంటుంది. కానీ దీన్ని అడ్డుకొని దీన్ని గడబిడి చేసి ఏదో చేయాలని చెప్తే ప్రభుత్వానికే నష్టం తప్పితే ఇది కాదు. కాబట్టి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీగా దీని కార్యక్రమాన్ని ఈ రకంగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఓకే. సో ఈ కార్యక్రమానికి అనేక పాటలు రాయడం అనేది జరిగింది. అంటే మీ ఆధ్వర్యంలో కూడా పాట రాశారట కదా, ఆ పాట ఏంటి? తప్పకుండా. ఎందుకంటే డప్పు అనేది ఈ మధ్యకాలంలో కొంచెం పరిమితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామంలో డప్పులు తగ్గుతున్నాయి. డప్పు అనేది ఈరోజు ఒక మాదిగ జాతికి అన్నం పెట్టినటువంటి డప్పు. దాన్ని మొత్తం ఈరోజు విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి వ్యక్తి ఈరోజు మన యొక్క వారసత్వంగా తాతలు ముత్తాతలు వాడినటువంటి డప్పు యొక్క గొప్పతనాన్ని మొత్తం మనం ముందుకు తీసుకెళ్లాలి. ఆ డప్పును మొత్తం ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ఆ రకంగా డప్పు యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ, ఉద్యమం యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ మేము కూడా ఆ రకంగా మిత్రుడు వీళ్ళంతా కూడా ఒక పాట రాయడం జరిగింది. దాన్ని మేమంతా కూడా దాన్ని ముందు తీసుకుపోవడం కోసం, ఉద్యమాన్ని బలపరిచి ముందు తీసుకుపోవడం కోసం ఆ రకంగా ఒక పాటను కూడా మేము తీసుకొచ్చడం జరిగింది. ఇప్పుడే అన్న కూడా ఈ సందర్భంగా పాట రిలీజ్ చేశాడు. మన గాయకులు అట్లాగే రచయిత కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ పాటను పాడి, ఈ పాటలో గొప్పతనం ఏంటి అంటే 30 ఏళ్ళ పోరును ఏదైతే 30 ఏళ్ళ పోరును ఈ పాటలో వర్ణించడం జరిగింది. ఆ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు 30 ఏళ్ళ నుండి మందకృష్ణ అన్న ఏం ఆశించకుండా రాజకీయ ఎన్నో పదవులు కాళ్ళ దగ్గరకు వచ్చినా కూడా వాటిని తన్ని ఈరోజు మా కోసం, అనగారిన వర్గాల కోసం ఈరోజు పోరు చేయడం జరిగింది. సో దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని కావాలని నా చిన్న ప్రయత్నం చేసి పాటను విజయవంతం చేశాను. అంటే ఈ పాట మందకృష్ణ గురించే రాసినట్లనా, లేకుంటే మాదిగ సామాజిక వర్గం గురించి రాసిన పాట? మాదిగ సామాజిక వర్గం దృష్టిలో పెట్టుకొని రాసిన సంబంధించి దీనిలో మాదిగ సమాజం ఏదైతే అవమానాలకు, అణచివేతలకు గురవుతుందో సో దాన్ని ఉద్దేశించి ఈ పాటను రాయడం జరిగింది. ఓకే, రైట్. పాడండి ఈ పాట కొంచెం. కలములన్నీ కలిసి కావాతు చేయగా 1000 గొంతులై ఒక్కటై పాడ 1,00,000 డప్పులతో దండోర మోగించ ఊరు వాడేకమై ఉద్యమించిరాగా మేలుకో ఓ మాదిగా నువ్వు ఏలుకో మహాదిగా కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా. కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా. మేలుకో ఓ మాదిగా నువ్వు ఏలుకో మహాదిగా కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా. కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా. ఉమ్మడి కోటలో వాటాలు లెక్కలు పంచాలని న్యాయ పోరాటంతో డక్కలి చిందు మాస్టీ బైన్ల కూలాలన్నీ ఒక్కటై నిలిచినాయి. యక్షగానాల చిందు రాగానికి బైన్ల తోలుడోలు దర్వై మోగగా ఏబిసిడి న్యాయ పోరాటాన్ని ధిక్కరించ గొంతులకు సావుడప్పై మేలుకో ఓ మాదిగా నువ్వు ఏలుకో మహాదిగా
కదిలిండు అన్న కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా మేలుకోవో మాదిగా నువ్వు ఏలుకో మహాదిగా కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా. ఇది పరిస్థితి. అంటే ఈ దండోరా సైన్యం అయితే రెడీ ఉంది అని చెప్పేసి వాళ్ళు పాట ద్వారా కూడా చెప్పడం అనేది జరిగింది. మాటల ద్వారా కూడా చెప్తున్నారు. అంటే 1,00,000 డప్పులు 1000 గొంతుకలకు మేము సిద్ధంగానే ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం మాత్రము కొంచెం మా పట్ల చిన్న చూపు చూస్తున్నట్లు మాకు అనిపిస్తుంది. సో ఇప్పటికైనా మాకు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మేము మాత్రం ఇక్కడ 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమం చేసి తీర్థము అని చెప్పేసి మాదిగ సామాజిక వర్గం మాత్రము కట్టుబడి ఉంటుంది. కెమెరా పర్సన్ శ్రవంత్ అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.